మనకి ఈ భూమి మీద జీవించడానికి ఒక అందమైన, విలువైన జీవితం దొరికింది. ఆ అందమైన జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నాం. చేయకూడదు అనుకున్న పనులు చేయవలసి వస్తుంది. కొందరు జీవితాలనే త్యాగం చేయవలసి వస్తుంది. ఇదేనా జీవితం అంటే? కాదు. మరి జీవితం అంటే ఏంటి? ఈ ప్రశ్న మనమందరం ఎప్పుడో ఒకసారి మనల్ని మనం అడిగే ఉంటాం. ఏంట్రా నా జీవితం ఇలా అయిపోయింది అని మనది మనమే ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటాం. నేను చేయాలనుకున్నది చేయలేకపోయాను, సాధించాలనుకున్నది సాధించలేకపోయాను అని చాలామంది చాలాసార్లు అనుకునే ఉంటాం. చాలా బాధపడుతూ ఉంటాం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాం. సంతోషం వేసినప్పుడు పొంగిపోతూ ఉంటాం. డబ్బుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని కొందరు అంటారు. మరి డబ్బులు లేకుంటే హ్యాపీగా ఉండలేమా? అలాగైతే కరెన్సీ లేని కాలంలో జీవించిన ప్రజలు వారి కుటుంబంతో కలిసి ఒక్కరోజు కూడా హ్యాపీగా గడపలేదా? అంటే సంతోషం అనే ఫీలింగే వాళ్ళకి తెలియదా? సంతోషం అంటే కేవలం ఇప్పుడున్న వాళ్ళకే తెలుసా? సంతోషాన్ని ఎవ్వరూ సృష్టించలేరు. మనకు మనమే సంతోషాన్ని సృష్టించుకోవాలి. మనం సంతోషంగా నవ్వాలనుకుంటే కష్టాల్లో ఉన్నా కూడా నవ్వగలం. మనం నవ్వకూడదు అని ఫిక్స్ అయితే సంతోషంలో కూడా నవ్వు రాకపోవచ్చు. అంటే సంతోషంగా జీవించడం అనేది మన చేతుల్లోనే ఉంది. కష్టాలనేవి లేకుండా ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని మరికొందరు అంటారు. మరి కష్టాలు లేకుండా జీవితం అనేది ఉంటుందా? అస్సలు ఉండదు కదా! మనం చేసే ప్రతి పని సక్సెస్ అయితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మరి మనం చేసే ప్రతి పని సక్సెస్ అవుతుందా? కాదు కదా! ఇవన్నీ మనకు తెలుసు. అయినా కూడా మనందరం జీవితంలో సుఖం, సంతోషం, డబ్బు వగైరా వగైరా మంచివి మాత్రమే ఉండాలనుకుంటాం. మరి కష్టం అనేది లేకుంటే సుఖాన్ని ఎలా పొందగలం? దుఃఖం అనేది తెలియకుంటే సంతోషాన్ని ఎలా ఆస్వాదించగలం? ప్రయత్నం అనేది చేయకుంటే డబ్బెలా సంపాదించగలవు? ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఎలా సాధించగలవు? సో, జీవితం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం. జీవితం అంటే కష్టాలు, సుఖాలు రెండింటిని సమానంగా స్వీకరించడం. ఎందుకంటే వర్షం లేకుండా ఇంద్రధనస్సు రాదు కదా! అలాగే సమస్యను సాధించకుంటే విజయం అనేది రాదు. ఈ జీవిత ప్రయాణంలో మనం ఎన్నో సార్లు పడిపోతాం, లేస్తాం, మళ్ళీ నడుస్తాం. జీవితం అంటే గెలవడమో, ఓడిపోవడమో కాదు. గెలవడంలో నుండి, ఓటమిలో నుండి కొత్త పాఠం నేర్చుకొని ముందుకు సాగిపోవడమే జీవితం. జీవితం అంటే మన తోటి వారితో మనకున్న ఆనందాన్ని, ప్రేమను, జ్ఞానాన్ని పంచుకోవడం. ఎందుకంటే మనం ఇచ్చే ఆనందమైన, ప్రేమైన ఎప్పుడో ఒకరోజు మన దగ్గరకు తప్పకుండా తిరిగి వస్తుంది. జీవితం అంటే ప్రస్తుతాన్ని ఆస్వాదించడం. అంతేగాని గతం గురించి బాధపడడం, భవిష్యత్తు గురించి భయపడడం కాదు. ఇప్పుడు మన దగ్గరున్న ఈ క్షణమే మన నిజమైన జీవితం. ఎందుకంటే గతం గురించి మనం ఎంత బాధపడ్డా, ఎంత ప్రయత్నించినా గతాన్ని మనం మార్చలేము. అలాగే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఊహించలేము. అందుకే మన దగ్గరున్న ఈ క్షణాన్ని మనం ఆనందంగా జీవించాలి. జీవితం అంటే ప్రతి క్షణం అర్థవంతంగా జీవించడం, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ఇతరులతో కలిసి హ్యాపీగా జీవించడం, మన కలల కోసం సరైన ప్రయత్నాలు చేయడం. ప్రయత్నం విఫలమైందని బాధపడకుండా మన తప్పులను గుర్తించుకొని ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. మళ్ళీ ప్రయత్నం చేస్తూ జీవితాన్ని హ్యాపీగా గడపాలి. ఇదే నిజమైన జీవితం అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి.